హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పిల్లలు చాలా ఇష్టంగా తినే ఎగ్ హక్కా నూడిల్స్ని అయితే స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా అనేది అయితే చూపిస్తానండి. ఇప్పుడు పిల్లలకైతే ఇలాంటి ఫుడ్డే ఇష్టంగా తింటున్నారు కదండి. అందుకని ఇంట్లోనే మనం ఇలా హెల్తీగా అలాగే హైజీన్గా చేసి పెట్టామంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయటి ఫుడ్ అస్సలు పెట్టకండి పిల్లలకి. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెట్టేసేయండి. మనకు కూడా మంచి ఫుడ్డే పెట్టాము అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎంచక్కా ఎక్కువ వెజిటబుల్స్ వేసి ఇలా చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఇలా కొన్ని వెజిటబుల్స్ ఇంట్లో ఉంటే సరిపోతుందండి. ఇవి తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. ఇక్కడ చూడండి, నేనైతే చౌమీన్ నూడిల్స్ అంటారండి, ఇవి హక్కా నూడిల్స్ అనమాట. ప్లెయిన్ నూడిల్స్. ఇందులో వీట్ ఫ్లోరే ఉందండి, అస్సలు మైదా లేదు. ఇదే తెచ్చుకోండి మీరు కూడా. మైదా లేనివి తెస్తేనే మనకు మంచిది కదండి పిల్లలకి. చూడండి ఇలా ఉంటాయి. వీటిని అయితే మనము బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయండి. ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా వస్తాయి. ఇందులోకి మనం తీసుకున్న నూడిల్స్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయండి. కొన్ని ప్లెయిన్ నూడిల్స్ వచ్చేసి బాగా గట్టిగా ఉంటాయి. అవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇవైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఒక 5 మినిట్స్ లోపే మనకి ఇలా మెత్తగా ఉడికిపోయాయి. మీరు ఇక్కడ చూడండి, ఇలా తుంచితే ఈజీగా విరిగిపోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయినట్లు లెక్క. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని కోల్డ్ వాటర్ పోసామంటే ఇవి అతుక్కోకుండా స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిగా వస్తాయి. అలాగే ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇంకా అవి స్ట్రైనర్లో వేసి పెట్టేసుకొని చూడండి, ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అయితే రెడీగా పెట్టేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పెద్ద క్యారెట్, ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను. అలాగే ఒక 10 వరకు బీన్స్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను సన్నగా. ఇంకా మీ ఇష్టం, ఇందులో క్యాబేజీ వేసుకోవచ్చు, అలాగే పన్నీర్ వేసుకోవచ్చు. ఇంకా చికెన్ వేయాలి అనుకుంటే చికెన్ని కూడా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, సాసెస్ అయితే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే వెనిగర్, ఇంకా రెడ్ పెప్పర్ సాస్, ఇలా ఇంట్లో ఉన్న సాస్లు ఏవైనా కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర మీకు అవైలబుల్గా ఉన్న సాసెస్ అయితే తీసుకోండి. మెయిన్గా వచ్చేసి సోయా సాస్, అలాగే ఈ టమాటో సాస్, ఇంకా వెనిగర్, ఈ 3 అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అవి వేస్తేనే నూడిల్స్ అనేవి స్ట్రీట్ స్టైల్లో వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్. ఇంక ఇందులో పచ్చిమిర్చి అయితే వేయము, ఓన్లీ ఉప్పు, మిరియాల పొడి, అలాగే మనం తీసుకున్న సాస్లు అనమాట, వాటితోటే మనం ఇవాళ నూడిల్స్ అయితే చేయబోతున్నాము. ఇంకాస్త స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ వెజిటబుల్స్ అన్నీ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంచిగా ఇనుప కడాయిలు ఉంటాయి కదండి, పెద్దవి. ఇంకా వాటిల్లో చేస్తే ఆ టేస్టే వేరనమాట. ఇంకా నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర కనుక ఇనుప కడాయి, ఐరన్ కడాయి కనుక ఉన్నట్లయితే అది పెట్టేసుకోండి పెద్దది. దాంట్లో బాగా ఫ్రై అవుతాయి మంచిగా వెజిటబుల్స్ అన్నీ కూడా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను, అలాగే 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి కూడా వేశాను, బ్లాక్ పెప్పర్ పొడి వేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక 70% కుక్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ
కుక్ చేసుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. ఆలోపు మనమైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఈ 4 ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఉప్పు, పెప్పర్ పొడి ఈ 2 కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ 2 కూడా వేసుకొని ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఇంకా దీన్ని సపరేట్గా ఫ్రై చేయని అవసరం లేకుండా మనం ఏవైతే వెజిటబుల్స్ వేగుతున్నాయో అదే కడాయిలో వేసేసుకొని ఫ్రై చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకు కూరగాయ ముక్కలు అయితే దాదాపుగా 60 to 70% అయితే బాయిల్ అయిపోయాయి. ఇలా ముక్కలన్నీ పక్కకు జరిపేసుకొని ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అప్పుడే కలపకుండా ఇది కొంచెం అట్టులాగా ఫామ్ అవుతుంది కదండి. అప్పుడు మెల్లిగా ఇలా పెద్ద పెద్ద పీసెస్గా వచ్చేట్టుగానే ఇలా కలుపుకోవాలి. అంతా నుజ్జు నుజ్జుగా చేసుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఇది కొంచెం హార్డ్ అయ్యే వరకు ఇలా జాగ్రత్తగా కలుపుకున్నామంటే మనకి ఎగ్ అనేది కొంచెం హార్డ్ అయిన తర్వాత ఇంకా మంచిగా కలిపేసుకోవచ్చు. ఇంకా 2-3 కడాయిలు పెట్టుకోకుండా ఒక్క దాంట్లోనే ఇలా డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు. లేదు మీరు సపరేట్గా ఫ్రై చేయాలంటే ముందుగానే ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చేయొచ్చు. చూడండి ఇలా ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మనం వడగట్టి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ వేసుకొని ఈ కలపడంలోనే ఉంటుందండి మొత్తం కూడా. బాగా ఫ్రై చేయాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, ఇంకా నా దగ్గర రెడ్ పెప్పర్ సాస్ కూడా ఉంది కాబట్టి అది కూడా వేశాను. అలాగే చివరిగా టమాటో కచప్ కూడా వేసుకోవాలి. అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు. ఇంకా మీరు ఎక్కువ సాసీగా తినాలి అనుకుంటే ఈ సాసెస్ని ఇంకాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా పిల్లలకు కదా కొంచెం మామూలుగానే వేసానండి, మరి ఎక్కువ వేయకుండా. ఇలా సాసెస్ అన్నీ వేసుకొని ఇంకా స్టవ్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కిందికి మీదికి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటె సహాయంతో కలిపిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఫోక్స్తో ఇలా కలుపుతున్నాను. ఒక 2 ఫోక్స్ తీసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలిపేస్తున్నాను. ఇంకా చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పును కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనము నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాము, అలాగే కూరగాయలు మగ్గేటప్పుడు వేసాము, అలాగే ఎగ్లో కూడా వేసాము. ఇంకా నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా చివరిగా పెప్పర్ పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పొడిని యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులో ఎర్రకారం అయితే అస్సలు వేయలేదు. మీరు కావాలి అనుకుంటే స్పైసీగా తినాలి అనుకుంటే ఎర్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ అన్నీ ఫ్రై అయి తిన్నప్పుడైనా లేదా ఇలా నూడిల్స్ వేసిన తర్వాత అయినా ఒక 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కానీ వేయడం మర్చిపోయానండి. చూడండి ఇలా వెజిటబుల్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే అచ్చు స్ట్రీట్ స్టైల్ లానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కనుక చేసుకున్నామంటే పిల్లలతో పాటు మనం కూడా తినేస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి. ఇంకా బయటివి ఎక్కువ ఇష్టంగా తినరు కానీ ఇలా ఇంట్లో ఇన్ని వెజిటబుల్స్ వేసి పెట్టామంటే మంచిగా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ వేసుకొని ఇలా ఒక్కసారి పిల్లలకు కానివ్వండి
ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. వెజ్జీస్ ఒక్కటి కట్ చేసుకొని పెట్టుకున్నారంటే ఫటాఫట్ ఒక 10 to 15 మినిట్స్ లోపే మనకు ఈ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.